హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ప్రతిసారి ఆయన ఇప్పటికీ నాలుగోసారి కదా ముఖ్యమంత్రి పాత ప్రభుత్వాలు చేసే మంచి పనులన్నీ పక్కకు పోయి ప్రజల ప్రయోజనాలు అన్నీ రద్దవుతా సేమ్ టైం కుల ప్రయోజనాలకు కుల నాయకులకు పెద్దపీట వేసేందుకు ఆయన ఎట్లాంటి కసరత్తు చేస్తాడో ఇవన్నీ తెలిసిందే కదా। ఈ నేపథ్యంలో ఈ 12 నెలల కాలంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రయోజనాలు ఎట్లా రద్దయిపోయి దోపిడీకి వాళ్ళ కుల ప్రయోజనాలకు ఎట్లా ముద్దయిపోయిందో చెప్పే చాట్ అనమాట ఇది। ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జూన్ 4వ తారీఖున అంటే తీర్పు వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీర్పు వచ్చింది కదా కూటమి సర్కార్ను అధికారంలో తీసుకున్న నేపథ్యంలో ఆ జూన్ 4వ తారీఖున వెనుపోటు దినోత్సవం కాదు వెనుపోటు దినం అని ఆయన పేరు పెట్టిండు అనమాట। వెనుపోటు దినంగా రాష్ట్ర ప్రజలు జరుపుకోవాలని చెప్పి పిలుపునిచ్చిండు, దీనికి అందరూ కలిసి రావాలని చెప్పి పిలుపునిచ్చిండు। ఈ నేపథ్యంలో ఒకసారి ఈ 12 నెలల కాలంలో ప్రజల ప్రయోజనాలు ఎట్లా రద్దయినాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ప్రజల ప్రయోజనాలు రద్దు, మెడికల్ సీట్స్ రద్దు మాకొద్దు అని చెప్పి 17 మెడికల్ కాలేజీలను కడితే అందులో పెద్ద ఎత్తున సీట్లు అయితే రావాలిగా, అవి మాకొద్దు అని చెప్పి రద్దు చేసిన సర్కారు ఈ దిక్కుమాల సర్కారు దిక్కుమాల నిర్ణయం ఇది। ఐబీ సిలబస్ వద్దు, మొత్తం నారాయణకు ఈ శ్రీ చైతన్యకు భాష్యానికి ఇట్లా విజ్ఞాన్ కాలేజీలకు వీళ్ళకు దారాదత్తం చేశారన్నమాట। సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం రద్దు చూస్తూనే ఉన్నారు కదా। ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో గతంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత తపన పడ్డాడో ఈరోజు అవేవి లేవు, అవన్నీ రద్దయిపోయి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోండి నారాయణ లాంటి వాళ్ళ చేతుల్లో మీ బంగారు భవిష్యత్తు పడితే ఆర్డినరీ విద్యార్థులను ఎక్స్ట్రాడినరీగా మారుస్తాడు అన్నదానికి ఇది ఒక రద్దు అనమాట। రేషన్ వాహనాల రద్దు, 9000 పైచిలకు వ్యాన్లను పెట్టి ఇంటింటికి బియ్యంని సప్లై చేస్తే రేషన్ బియ్యాన్ని సప్లై చేస్తే జనాల రోడ్లు అంటే రోజులు ఆ రోజు అంటే పేద మధ్యతరగతి వర్గాలు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉంటాయి కదా, ఒక రోజంతా ఆ రేషన్ తెచ్చుకునే క్రమంలో వేస్ట్ కావద్దని ఒక సదుద్దేశంతో పాలనను దగ్గర చేసే క్రమంలో పీడిఎస్యు రైస్ని ఇచ్చే ప్రయత్నం చేస్తే దాంట్లో ఇక సీజ్ ద షిప్పు లేదు సీజు లేదు, ఆ బియ్యం అన్నీ మళ్ళీ ఎప్పటిలాగానే తరలిపోతా ఉన్నాయి, మీ ఆంధ్రప్రదేశ్తో మేము వ్యాపారం చేయలేమని చెప్పి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా రద్దు చేసుకుంటా ఉన్నాడు। నేను చెప్తున్న మాట కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిండాను। తీరా మళ్ళీ వీళ్ళ హయాంలో ఏమైనా ఆ పీడిఎస్ అంటే ఆ బండ్లను రద్దు చేసి ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తున్నారంటే ఏం లేదు, డీలర్ల ఇంటి ముందర మళ్ళీ క్యూ లైన్లు కట్టుడే। ఆరోగ్యశ్రీ సేవలు రద్దు, 25 లక్షల వరకు ఎంత పెద్ద రోగమైనా నయం చేసుకునేలాగా హాస్పిటల్ను బలోపేతం చేసి 0 వేకెన్సీస్ పేరుతో ఇంటింటికి ఆరోగ్య సేవలు అందిస్తూ మెడిసిన్స్ అందిస్తూ ఎంత చక్కటి పరిపాలన అది, వాటన్నిటిని రద్దు చేసి మీ సావు మీరు చావండి అని ఇంకొక రద్దు అనమాట। ఏడాదిగా సంక్షేమ పథకాలు రద్దు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు రద్దు, విలేజ్ క్లినిక్ సేవలు రద్దు, ఆర్బికే సేవలు చాలా వరకు రద్దు, గ్రామ సచివాలయ సేవలు చాలా వరకు రద్దు, రైతు పంట కొనుగోలు రద్దు। మరి ఇన్ని రద్దు చేసిన ఈ ప్రభుత్వం ఎవరికి మేలు చేసింది, ఎవరికి ముద్దుగా మారిందంటే ఉర్సాకు భూముల దోపిడీ ముద్దు। చూసారు కదా, వైజాగ్ సిటీ లాంటి దేశంలోనే టాప్ 10లో ఉన్న అత్యంత అతి పెద్ద గ్రోత్ సిటీలో 99 పైసలకి ఎవడైనా భూములు ఇస్తాడా? మన వాళ్ళు ఇచ్చిర్రు, ఉర్సా అనే ఒక ఉల్ఫా కంపెనీకి 59 ఎకరాల పైచిలకు భూములను కట్టబెట్టిండ్రు। లులు మాల్ భూదోపిడి 2000 కోట్ల పైచిలకు భూమిని లులు మాల్ అనే దానికి దారాదత్తం చేసిర్రు। సినిమా పార్ట్నర్లకు భూదోపిడి, పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక సన్నిధుడికి 1200 ఎకరాలు దారాదత్తం చేసిరుగా। అమరావతి టెండర్లతో దోపిడీ, ఇప్పటిదాకా ల్యాండ్ పూలింగ్ చేసిన 33,000 ఎకరాలు, దానికి అనుబంధంగా ఇంకొక 20,000 ఎకరాలు, ఇది సరిపోలేదని ఇంకా 44,000 ఎకరాలు, మొత్తం 1,00,000 ఎకరాలకు టెండర్ పెట్టింది ఈ సర్కార్। ఎవరి కోసం? కుల ప్రయోజనాల కోసం, మన కూటమి నేతల కోసం, అందులో భాగస్వాములను చేసేదానికోసం ముద్ద అయిపోయిందన్నమాట। ఒక్క పథకం ఇవ్వకుండా 1,50,000 కోట్లు అప్పు తెచ్చి ఆ డబ్బులన్నీ ఏం చేసినో ఎవరికి తెలియదు। ఇదొక దోపిడీ। విద్యుత్ ఒప్పందంతో యాక్సిస్ అని మన కుల నాయకుడికి కుల ఛానల్ నిర్వహించే ఒక పుండాకోరుగానికి దోచిపెట్టే కార్యక్రమం అనమాట। ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెకీతో ఒక జాతీయ సంస్థతో మధ్యవర్తిత్వం చేసుకొని ₹2.49 ఒప్పందం చేసుకుంటే అదేమో స్కామ్ అంట। దానికి మించి ₹4.60 అంటే ₹2.11 అధికంగా మన కులపోడికి కుల డబ్బా ఛానల్ నిర్వహించడానికి మేలు చేసేదానికి ఒప్పందం చేస్తేనేమో ఇది సంపద సృష్టి, చాణక్యుడి పాలన। ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, మైనింగ్ దోపిడీ
రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నింటినీ, మైనింగ్స్ అన్నింటినీ తాకట్టు పెట్టేసి 9,000 కోట్ల కోసం దోపిడీ చేసింది వీళ్ళు కాదా? కుటుంబిషన్ల దోపిడీ మొన్నటికి మొన్న చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క కుటుంబిషన్కు 25,000 రూపాయలు పెట్టి ఇక మహిళా ఉద్ధరణ చేస్తారంట. ఉషా కానీ ఫిలిప్స్ కానీ ఇట్లాంటివి ఆన్లైన్లో చూస్తే 7-8 వేల కంటే మించి లేవు. ఇంకా వాళ్ళకు ట్రైనింగ్ అన్నీ చేసినా కూడా 10,000కు మించదు. దానికి 25,000 పెట్టి టెండర్లు వేసిర్రు. విదేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐల భూదోపిడీ, పోలవరం నిధుల దోపిడీ, ఇట్లా 12 నెలల కాలంలో ప్రజలకు ఏం దూరమైనాయి, మన కులపోలకు, మన సామాజిక వర్గానికి, మన పెత్తందారులకు ఎట్లాంటి ప్రయోజనాలు వనగూరినాయో ఇది నిలువెత్తి నిదర్శనం అనమాట. ఇంకా బాబు గారి సర్కార్ నుంచి ఇంకేమన్నా అద్భుతాలు ఇవన్నీ ఆశిస్తే ఇంకా ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదనమాట. అలీబాబా అరడజన్ దొంగల మాదిరి నడుస్తూ ఉంది ఈ పాలన. ఎక్కువ భ్రమలు పెట్టుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.